డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్లో చాలా వెరైటీస్ ఉంది. డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్, స్కాల్ప్లో ఫుల్గానే స్ప్రెడ్ అవి అక్కడక్కడ హెయిర్ ఊడుతూ ఉంటుంది, అది నార్మల్ అన్నమాట. దాని తర్వాత వచ్చి ఆండ్రోజెనెటిక్ అలపీషియాలో మేల్ ప్యాటర్న్ థిన్నింగ్ ఉంది, ఫీమేల్ ప్యాటర్న్ థిన్నింగ్ ఉంది. ఇది జెనెటికల్గా వచ్చే ఒక ప్రాబ్లం ఇది. సో బట్టతల అంటాం కదా, అది ఇది. దాని తర్వాత వచ్చి ట్రైకోటిలోమేనియా అంటే వాళ్ళ హెయిర్ వాళ్ళే పుల్ చేసుకుంటారు. ఏదైనా సైకలాజికల్ కండిషన్స్ ఏమన్నా ఉంటే, లేదా స్ట్రెస్ లేకపోతే డిప్రెషన్లో ఉన్నారంటే వాళ్ళ హెయిర్ వాళ్ళే పుల్ చేసుకుంటారు. దాన్ని వచ్చి ట్రైకోటిలోమేనియా అంటాం. అలోపేషియా ఏరియేటా అనేది పెయిన్ కొరుకుడు. కాయిన్ సైజ్లో హెయిర్ ఊడిపో ఉంటుంది, లేకపోతే తల ఫుల్గా ఊడిపో ఉంటుంది, లేకపోతే ఫుల్గానే బాడీ ఫుల్గా కూడా ఊడిపో ఉంటుంది. దాన్ని అలోపేషియా ఏరియేటా టోటాలిస్ అండ్ అలోపేషియా ఏరియేటా యూనివర్సలిస్ అంటాం. దాని తర్వాత టెలజన్ ఎఫ్రియం, ఏదైనా ఒక ట్రామా, ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఒక సర్జరీ జరుగుతుంది, ఏదైనా సడన్ ఒక విషయాలు జరిగేటప్పుడు మన హెయిర్ ఫాలికల్స్ అన్నీనే టెలజన్ ఫేస్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో దాన్ని వచ్చి టెలజన్ ఎఫ్రియం అంటాం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెయిర్ ఫాల్ అనేటప్పటికి, ఒక వెరైటీలో మనం జైన్ అవ్వదు. అయితే అందరూ అడిగేది ఏమంటారంటే, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఒక ట్రీట్మెంట్. అన్ని ట్రీట్మెంట్ ఒకటిగా ఉండదు, ప్రాబ్లంకి తగ్గట్టు ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. ఇలా మీకు ఏం ప్రాబ్లమ్ తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి.